తలకాయలు పగిలినటువంటి వాళ్ళు, అలాగే దెబ్బలు తగిలినటువంటి వాళ్ళు అన్న స్టేజ్. పార్లమెంట్ అనేటటువంటిది చర్చా వేదిక. దమ్ముంటే కూర్చో, మాట్లాడు, చర్చించు, టాపిక్ వైడ్గా. అది పక్కకి వెళ్ళిపోయింది. ఏదో ఒక వివాదం తీసుకురావడం, ఏదో ఒక సెంటిమెంట్ తీసుకురావడం, దాని చుట్టూ అరుపులు, కేకలు. రాజ్యాంగానికి సంబంధించినటువంటి స్వర్ణోత్సవాల నుంచి రజతోత్సవాల నుంచి స్వర్ణోత్సవాల నుంచి వజ్రోత్సవాల వేళ కూడా మనం సమగ్రమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి చర్చ చేశామంటే ఇదే సెంటిమెంట్లకు రైజ్ అయ్యాం. చివరికి దాంట్లో నుంచి ఇష్యూ ఫెయిల్ అయ్యాం కాబట్టి ఆ ఇష్యూ డైవర్ట్ చేయడం కోసం అమిత్ షా మాట్లాడినటువంటి మాట, మీరు పదే పదే అంబేద్కర్ పేరు ప్రస్తావిస్తున్నారు, అదే దేవుడి పేరు చెప్తే మీకు పుణ్యం వచ్చేది అన్నారు కాబట్టి అది అంబేద్కర్ని అవమానించినట్టే అన్నటువంటి పాయింట్తో ప్రారంభించినటువంటి అంశం పతాక స్థాయికి చేరినటువంటి వ్యవహారం. ఇందులో అంబేద్కర్ గారిని అవమానించాలన్నటువంటిది, అంటే అంబేద్కర్ని దేవుడు అన్నటువంటిది దళితులు అంటున్నారు కాబట్టి ఆ పాయింట్ని బేస్ చేసుకుని, అంటే సోరోస్ వాళ్ళ ప్లానింగ్ అనమాట, పర్ఫెక్ట్ ప్లానింగ్, నో డౌట్. అందులో అంబేద్కర్ ఇందులో ఎక్కడ అవమానించలేదు. కాకపోతే పదే పదే ఇప్పుడు రాజ్యాంగం పుస్తకం పట్టుకుని తిరుగుతారు, లేకపోతే ఇంకోటి పట్టుకుని తిరుగుతారు. అది నువ్వు ఆ రాజ్యాంగం ప్రకారమే కదా ఎన్నికైంది, మరి అదే రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి ఎన్నికల సంఘాన్ని ఎందుకు తప్పుపడతావు? అదే రాజ్యాంగం ప్రకారం ఉన్నట్టు సుప్రీంకోర్టు తీర్పులు ఎందుకు తప్పుపడతావు? అదే రాజ్యాంగం ప్రకారం నువ్వు ప్రతిపక్ష పాత్ర ఎందుకు పోషించవు? అదే రాజ్యాంగం ప్రకారం నువ్వు బాధ్యతాయుతమైనటువంటి చర్చ ఎందుకు చెయ్యవు అంటే చెయ్యరు. మాకు కావాల్సినప్పుడు మాత్రమే రాజ్యాంగం కావాలి, మాకు కావాల్సినప్పుడే అంబేద్కర్ ఉండాలి. అంబేద్కర్కి ఎందుకు భారతరత్న ఇయ్యలేదయ్యా అంటే ఎవరు మాట్లాడరు. అదే భారతరత్న ఇచ్చింది కాంగ్రెస్ ఏతర ప్రభుత్వం అన్నది గుర్తు చేస్తే అప్పుడు ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా, లేదంటే ఆ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది కమ్యూనిస్టులు, భారతీయ జనతా పార్టీ అన్నటువంటి విషయం విపి సింగ్ హయాంలో అనేది గుర్తు చేస్తే కనుక అది మళ్ళీ వేరైపోతుంది. అంటే మనకు కావాల్సింది మాత్రమే హైప్ ఇచ్చేటటువంటి దేశవ్యాప్తంగా కథ నడుపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని తాజాగా రాహుల్ గాంధీని, నిషికాంత్ దుబే ఎవరైతే ఈ తోపులాటలో గాయపడ్డటువంటి ఎంపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డటువంటి అంశం ఇప్పుడు వైరల్ అవుతోంది.